హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చీకటి కోణంలో ఏదైనా చేస్తుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా తన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఎందుకు నిరుద్యోగుల పట్ల లేదా నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎందుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉండి కనీసం నిరుద్యోగులను యువతను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఏ పక్కన కూడా ఏ కోణాన కూడా కనీసం డిఎస్సి అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మద్దతు ఇచ్చిన పాపాన లేదు. ఇక మరోవైపుగా పూర్తి స్థాయిలో మరో విపక్షంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా రంగంలోకి దిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణం ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో యావత్తు తెలంగాణలోని నిరుద్యోగులు ఇంటి గడపకు చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది చాలా క్లారిటీగా క్లియర్గా ఒక పూర్తి స్థాయిలో భయంకరమైన నిజాలను అయితే వెలుగులోకి తీసుకురాబోతున్నా. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్న ఫోటో కానీ లేదా ఆ అంశాన్ని మీరు ఏ విధంగానైనా కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా మీ అందరికీ ఒక అంశం కనబడుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల ఆందోళన తారాస్థాయికి చేరింది. నిరుద్యోగులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ తెలంగాణ అయితే ఉద్యోగాల కోసమో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ కోసం ఏ రాష్ట్రం కోసం మనం పనిచేస్తామో ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఒక్కొక్క అంశాన్ని కూడా ఒక్కసారి మీరు చూడుర్రి. ఇక్కడ నిరుద్యోగులు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఒక్కసారి వినాలి మీరు. అర్ధరాత్రి లైవ్ కూడా ఇదే పెట్టిన. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సో మొత్తానికి మీకు ఈ పాట వినిపించిన కదా, అమ్మా తెలంగాణమ్మా అంటూ ఒక పాట మీ అందరికీ వినబడింది కదా. ఈ పాటకు సంబంధించిన మూలాలను ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య అక్షరాల కూడా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆనాడు విపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ మైకుల ముందు పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మొరిగినాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా మీ అందరికీ గుర్తుండే ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామంటూ ఆఖరికి కోడిగుడ్డు మీద ఈకలు కూడా బీకలేని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిరుద్యోగులను అర్ధరాత్రి ఆడపిల్లలను ధర్నాకు కూర్చోబెట్టి అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ పోలీసుల యొక్క సామ్రాజ్యంలో నడుస్తున్న ఒక వింత పోకడా అని నేను చెప్తా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ విధంగా ఇట్లా వ్యవహరించాలని అనుకుంటున్నాడో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తుంటే కనీసం
ఒక మాట, ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు. ఇక వాడెవడో దద్దమ్మ మాట్లాడుతూ ఉంటాడు నిరుద్యోగుల గురించి. ఏమున్నది, ఇదంతా ట్రాప్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. అసలు చీకటి కోణంలో జరుగుతున్న వాస్తవం ఏంది ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఎక్కడో మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలు కాదా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఆందోళన ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. డిఎస్సి అభ్యర్థుల అర్ధరాత్రి ఉద్యమం, పరీక్షల వాయిదా కోరుతూ పాదయాత్ర. డిఎస్సి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవ్వాలి, మా ప్రాణాలైనా పోవాలి అంటూ కూడా చూడొచ్చు. సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు యాత్ర. ఆకలి బాధలు లెక్క చేయని వైనం ఉదయం నుంచి సిటీ కాలేజ్ గ్రౌండ్లో నిరాహార దీక్ష అంటూ చూడొచ్చు. కారు చీకట్లలో బందీలుగా డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో మొక్కవోని సంకల్పంతో సాగిన యాత్రలో పాల్గొన్న చంటి బిడ్డల తల్లులు, చెప్పులు కూడా లేకుండా నడిచిన డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష విరమించేది లేదు అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ మీకు కనబడుతున్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చుడో సచ్చుడో అనే ఒక నినాదం ఎట్లయితే వచ్చిందో, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిలు ఈనాటి తెలంగాణ యువత. ఇక్కడ జెండా లేవు, ఎజెండా లేదు, ఎవడి స్వార్థపూరితాల కోసం పనిచేయట్లేదు. కేవలం వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడం కోసం తెలంగాణలోని యువతంతా కూడా హుక్కు సంకల్పంతో తమ యొక్క దీక్షను విరమించకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. ఇగో చూడురే, ఎంత దూరమైనా పోతాం, మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు వెళ్తాం. ఉదయం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాం, ఇప్పుడు శాంతియుతంగా తరలి వెళ్తున్నాం. డిఎస్సి పరీక్షలను దయచేసి 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం. కనీసం 2 నెలలైనా వాయిదా వేయండి. ఏ రాత్రైనా మా నడక ఆగదు. మా అమ్మా నాన్నల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్కు ఓట్లు వేయించుకున్నాం. అర్ధరాత్రి అక్క చెల్లెళ్ళు కూడా మాతో పాటు కలిసి నడుస్తున్నారు. ప్రభుత్వం డిఎస్సిని వాయిదా వేసే వరకు మా ప్రయాణం సాగుతుంది అంటూ డిఎస్సి అభ్యర్థులు తడబడని అడుగులతో లక్ష్యం వైపుగా సాగుతున్నారు. సిటీ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మొదలైన వారి ప్రయాణం ఓయూ క్యాంపస్ వైపుగా కదిలింది. డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు కూడా ఈ నడక ఆగదంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఒక్కసారి చూడొచ్చు, ఒక అభ్యర్థిని చెప్పులు లేకుండా కూడా నడుస్తున్న పరిస్థితి ఒకటైతే, ఇక్కడ ఏది మన్నె క్రిషాంక్ వారి కోసం మంచిళ్ళు కానీ ఇతరత్ర తీసుకొస్తే పోలీసులు అడ్డుకున్న తీరు కానీ, ఇక్కడ పూర్తి స్థాయిలో అర్ధరాత్రి కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏ విధంగా దీక్ష చేస్తున్నారు అనేది చూడొచ్చు. మొత్తానికి షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు, ఆందోళన పట్టించుకొని సర్కారు యథావిధిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. 3 నెలల పాటు డిఎస్సి పరీక్ష వాయిదా వేసి పోస్టులు పెంచాలని సోమవారం అభ్యర్థులు పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల తాము టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ పరీక్షలు రాసామని వరుసగా పోటీ పరీక్షలు ఉండడంతో చదవడానికి సమయం లేదని విద్యార్థులు వాపోయారు. ఇటు టెట్కు డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సమయం కావాలని కోరేరు. వీళ్ళు ఏం అన్యాయం చేయలే, వీళ్ళ డిమాండ్ కూడా పూర్తి స్థాయిలో న్యాయబద్ధమైన డిమాండ్. ఏమడుగుతున్నారు అంటే, డిఎస్సికి సంబంధించి కాస్త పోస్ట్ పోన్ చేయండి. వరుసగా పరీక్షలు ఉండడంతో ఇక్కడ ఉన్న సిలబస్ దాంట్లో ఉన్న సిలబస్ సేమ్గా లేదు, వేరే సిలబస్గా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది. మాకు ప్రతి పరీక్షకు కూడా 3 నెలల సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయాన్ని ప్రభుత్వం యథావిధిగా పరీక్షలు నిర్వహించండి వద్దనట్లే, కానీ ఏది పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి, పోస్ట్ పోన్ చేసి దాంతోపాటు మినీ డిఎస్సి కాదు మాకు మెగా డిఎస్సి వేయాలి అని ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందే ఆందోళన వ్యక్తం చేసిలు. ఈ రోజు కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఆందోళన పర్వం అయితే కొనసాగుతున్న తరుణం చూడొచ్చు. ఒకసారి మీరు ఎటువైపు చూసినా తెలంగాణలో యువతంతా కూడా ఆందోళన చేస్తున్న అంశం చాలా క్లారిటీగా కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నాం. మరి వీళ్ళ హక్కులకు ఏంది అంటే, ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్కు మధ్యలో వాళ్ళు చదువుకోవడానికి ఎగ్జామ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదో నామమాత్రంగా 4-5 పోస్టులు రిలీజ్ చేస్తాం, ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామంటే కాదు. మేము ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఎందుకు అంటే పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా మాకు పూర్తిగా కూడా నమ్మకం పోయింది, ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఇంత దారుణంగా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అర్ధరాత్రి పూట పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏంది అంటే ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశం గురించి ప్రధాన శాటిలైట్ పత్రికలు అనబడే కొన్ని పత్రికలు ఎందుకు రాయలేకపోయాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూడొచ్చు. మీకు ఇక్కడ మొదటగా ఆంధ్రజ్యోతి పేపర్ను చూపెడతా, ఒకసారి చూడుర్రి. ఇక్కడ ఎక్కడైనా పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి ఆందోళనకు సంబంధించిన ట్యాగ్ లైన్ కానీ హెడ్డింగ్ కానీ ఎక్కడైనా ఉన్నదో మీరే చూపెట్టారు. ఇగో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశం వచ్చింది. దాంతోపాటు బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ, 35 మందికి నామినేటెడ్ పదవులు, కాశ్మీర్లో ఉగ్రఘాతం, దాంతోపాటు షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహణ, 11 నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్ల జారీ, గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం, జేఎల్ నియామక ఫలితాల విడుదల అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి అంటూ కూడా ఇంకో అంశం. ఇక దాంతోపాటు తండ్రి కూతుళ్ళ బంధంపై విషం అంటూ కూడా ఇంకొక అంశం, సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటుగా అనుమతులు ఇవ్వలేమంటూ కూడా ఇంకో అంశం, నీట్ లీకేజీ సుస్పష్టం అంటూ కూడా చెప్పారు. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఆందోళనకు సంబంధించి మీకు ఎక్కడైనా కనబడుతున్నదా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఆ పేపర్కు సంబంధించి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? కనీసం ఆ పేపర్లో ఎక్కడైనా కనీసం కనిపించే ప్రయత్నం ఉన్నదా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా పూర్తిగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడైనా కనీసం ఈ పేపర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా వచ్చిందా? ఒకసారి మీరే ఆలోచించుకోరు. సో ప్రధాన పత్రికలు అనబడే పత్రికలలో మీ గురించి రాయడానికి వాళ్లకు చేతిలో ఉన్న ఇంకు అక్షరం కూడా కదలలేదు అనేది వాస్తవం. ఇక దానితో పాటుగా వెలుగు కాక అర్ధరాత్రి ఏం జరిగినా దగ్గినా తుమ్మినా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కాక నాకు తెలిసి వందే భారత్ రైలు కంటే వేగమైన స్పీడ్తో వెళ్ళిండు, కానీ అంతే స్పీడ్తో కూడా ఉల్టా కొట్టిండు. ఎందుకు అంటే నాడు రాసిన రాతలు నేడు ఎక్కడా, డిఎస్సి అభ్యర్థులు కనిపించడం లేదా అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలా ఈయన ఏం రాసుకొచ్చిండో చూడండి. ముంబై ఆగమాగం కుండపోతతో అతలాకుతలం అంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిండు. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్ అంటూ ఇంకో అంశం, స్కిల్ యూనివర్సిటీని స్పీడ్ చేయండి అంటూ కూడా ఇంకోటి, దాంతోపాటు ఏఐకి ఫుల్ డిమాండ్స్ అంటూ ఇంకో అంశం, 34 కార్పొరేషన్ చైర్మన్లు అంటూ చూడొచ్చు. వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు, రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు కాళేశ్వరం పంప్ హౌజులు ఎందుకు మునిగినాయి, నీట్ పేపరు లీకు నిజమే అంటూ కూడా రాసిల్లు. మరి వెలుగు పేపర్లో ఎక్కడైనా తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ సమస్యలు కానీ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎక్కడైనా రాశారా? మళ్ళీ మాది జర్నలిజం, మాకు అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి, దాంతోపాటు మేము జర్నలిస్టుగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, నాకు ఓ ఛానల్ ఉంది, ఓ పేపర్ ఉంది అంటూ కాకా గారి రాతల రోతలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. కనీసం నిరుద్యోగుల అభ్యర్థుల గురించి ఈ పేపర్లో వెలుగు పేపర్లో ఎక్కడా కూడా రాని పరిస్థితి. అంటే ఈయన ఏ పార్టీలో ఉంటే దానికి నా భాషలో చెప్పాలంటే గులాంగిరిగా దానికి బానిసగా బతుకుతాడు అన్నట్టు. ఈ వెలుగు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అర్ధరాత్రి సిటీ కాలేజ్ గ్రౌండ్ నుండి ఎక్కడికి ఆర్ట్స్ కాలేజీ వరకు పాదయాత్రగా మొదలైన వాళ్ళకి సంబంధించిన రాత ఎక్కడా కనిపించలేదు. ఒకటి. ఇక దశమ్మ, ఇక ఇది దరిద్రం. ఇక దిశ అంటే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీని దిశ ఎప్పుడూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సుట్టే తిరుగుతూ ఉంటుంది. దీని దిశ వైఫై లెక్క ఆయన సుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. నీటి యూజీ పేపర్ లీక్ నిజమే, నెలసరి సెలవులు మంచి నిర్ణయమే, 24 గంటలలో డిసిజన్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి అంటూ కూడా చూడొచ్చు. 35 నామినేటెడ్ పోస్టులు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, కొత్త ఆర్ఆర్ఓ చట్టం డ్రాఫ్ట్ రెడీ అంటూ కూడా చూడొచ్చు. మణిపూర్లోనే శాంతి నెలకొనాలి, ఇక కమిషన్ ఎదుట కాళేశ్వర ఇంజనీర్లు అంటూ చూడొచ్చు. విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్, 19న రాష్ట్రానికి చంద్రబాబు, రాజకీయాలు ఎన్నికల వరకే బండి సంజయ్, అనుమతులున్నా కూల్చలేదు, ఇగో హైదరాబాద్ టు మచిలీపట్నం
ఫోర్త్ అంటూ కూడా చెప్పారు. ఎక్కడన్నా ఈ దిశ పేపర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల ఆందోళన గురించి, వాళ్ళు చేస్తున్న పోరాటం గురించి ఎందుకు రాయలేకపోయింది అంటే నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తప్పుదో పట్టించింది అనేది వాస్తవం. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో తప్పుదో పట్టిస్తున్నారు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు మనకు 3 పేపర్లు చూపించిన, నేను ఒకటి దిశ చూపించిన, వెలుగు చూపించిన, ఆంధ్రజ్యోతి పేపర్ చూపించిన. ఇక దాంతోపాటుగా ఆదాబ్, ఒకప్పుడు ఆదాబ్ కూడా చదివినాం కదా, మరి దీన్ని కూడా చూడాలి. ఏం రాసిండు? ఆజ్ కీ బాత్ ఒకటి రాసిండు, కదులుతున్న కాళేశ్వరం డొంక, వైఎస్ స్ఫూర్తితోనే 6 గ్యారంటీలు, మునిగిన ముంబై, నామినేటెడ్ పదవుల జాతర, ఒక్క పదం అంటూ కూడా చూడొచ్చు. ఏది నీట్గా లీక్ అంటూ కూడా చూడొచ్చు. ధన్వంతరి ఇంటర్నేషనల్ మోసం అంటూ కూడా ఫౌండేషన్ పేరుతో ఇది కథ. మరి ఈ ఏదైతే ఆదాబ్ హైదరాబాద్, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, ఎక్కడైనా తెలంగాణ ప్రాంత యువత కోసం, తెలంగాణ యువత కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, మీకోసం ఎవ్వడు పట్టించుకుంటలేడు. నేను నిజంగా చెప్తున్నా కదా, ఈ పేపర్లో ఎవ్వడు పట్టించుకున్నా. పేపర్ వాళ్ళు ఎందుకు రాస్తలేరో అర్థం కాని విషయం ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క గులాంగిరి చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే ఇక రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా ఇవి ఒక కరపత్ర పేపర్లుగా మారిపోయిన పరిస్థితి. మన భాషలో అవి మనకు టిష్యూ పేపర్లు అనుకోండి. ఎందుకు నేను ఈ విషయానికి చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అంత తారాస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఉన్నప్పుడు వాళ్ళ ఆందోళన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, అర్ధరాత్రి వేళ ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు, కనీసం మంచిళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుదారులను ఎందుకు అడ్డుకుంటున్నారు, మరి చెప్పులు లేకుండా ఎందుకు రాస్తున్నారు, చంటి పిల్లలతోని అర్ధరాత్రి ఎందుకు పాదయాత్ర చేయాల్సి వచ్చింది, ఎందుకు తెలంగాణలో పాటలు పాడుతూ ఏ పార్టీ ఎజెండా లేకుండా వాళ్ళ ఎజెండాతోనే ఎందుకు కొనసాగుతున్నారు, ఈ అంశాలు ఎవ్వి కూడా ఈ పేపర్లకు కనబడతలేవు. అంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా పేపర్లు మారిపోయినాయి. ఇకనైనా మేల్కోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను ఆనాడే చెప్పిన, ఏమని చెప్పినా, బాపు నువ్వే రావాలని కేసీఆర్ని అడిగిన, ఓకే ఒప్పుకుంటా. నాతోనే ఉద్యమం మొదలైతే చాలామంది నన్ను విమర్శించలేమని, రేవంత్ రెడ్డి సర్కార్ మీద నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తావు. ఈరోజు వందలాది మంది యువత ఉద్యమం చేస్తుంది. ఆ రోజు అడిగిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యమం చేస్తున్న యువత యొక్క చెప్పుల కాళ్ళతోని తన్నుల పడాలి. ఇప్పుడు సోయికొస్తారు. తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ముఖ చిత్రం చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా, వాస్తవ కోణాలేంటో కూడా తెలవాలి కదా. మరి ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే దీని గురించి ఏ ఒక్కడు రాయలే, వివేకం రాయలే, జ్యోతమ్మ రాయలే, దాంతోపాటు దరిద్రమైన దశమ్మ రాలే, ఆదాబు రాయలే. ఇక మార్నింగ్ న్యూస్కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో చాలా ఛానళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పత్రికలు మాత్రమే వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధమైన వార్తలను మీకు అందించే ప్రయత్నం చేస్తారు. మీరు ఇకనైనా మేల్కోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి ఆగమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగుల కోసం దశమ్మ రాయలే, వెలుగమ్మ రాయలే, జ్యోతమ్మ రాయలే, ఆదాబు రాయలే. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా ఆలోచించండి. మీకోసం కేవలం మేము మాత్రమే రాస్తున్నాం. నేను చెప్తున్నా కదా, ఇగో చూడుర్రి, ఇగో ఒకసారి ఇక్కడ చూడాలి. పాఠశాల విద్యా శాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తతంగా మారింది. నిరసనకు దిగిన సుమారు 500 మందిని అదుపులోకి తీసుకుని సిటీ ఆర్మండ్ గ్రౌండ్కు పోలీసులు తరలించారు. అక్కడ లైట్లు కూడా తీసేయడంతో చీకట్లలోనే సెల్ ఫోన్ల వెలుగులో నిరసన కొనసాగించిన నిరుద్యోగులు అక్కడి నుంచి ప్రదర్శనగా బయలుదేరి అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజ్ వద్ద బైఠాయించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం. సో పూర్తి స్థాయిలో సర్కారుతో ఇదే నా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి అసలు ఈ ధ్యాసలో కూడా లేడు, ఈ సోయిలో కూడా లేడు. రేవంత్ రెడ్డి అంతా కూడా వేరే ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఖజానా నింపుకోవాలనే కోణంలోనే ఉన్నది, ఎట్లా వాళ్ళ పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలనే కోణం తప్ప ఆయనకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత యువత మీదనో లేదా నిరుద్యోగుల మీదనో ఉన్నది అనుకుంటే అది పొరపాటే. నేను చెప్తా ఉన్నా కదా, ఇక చూడు, సర్కార్తో డిఎస్సి, బీఆర్ఎస్ సర్కారే బాగుండే సార్, కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే. ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలే. నిరసనను అడ్డుకున్న పోలీసుల కాళ్ళపై పడే ఓ నిరుద్యోగి ఆవేదన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసుల కాళ్ళ మీద పడాల్సిన దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకోట్లేదు. వాళ్ళ కాళ్ళ మీద పడలేంది. నిజంగా చెప్తున్నా కదా, ఆ డిపార్ట్మెంట్లో మొన్నటి వరకు ఎంత లుచ్చాగాళ్ళు ఉండే.
ఓడి రివాల్వర్ పెట్టి అత్యాచారం చేసినోడు ఉండే, ఒక ఎస్ఐ గారు పాపం అసరావుపేటలో చేసిన నీతి నిజాయితీ కలిగిన ఓ ఆఫీసర్ చచ్చిపోయా. కావాలకి అలవాటు వాళ్ళ పాపాలని మనకత్తే, మనకేం దరిద్రం వచ్చింది? వేయకపోతే ప్రజాభవన్, లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే సెక్రటరియట్. ఇది మన హక్కులను కాలరాస్తే మనం ఊరుకుంటామా ఏంది? తెలంగాణ ఉద్యమంలో ఎట్లున్నదో అట్లా రావాలి. ఇక దాంతోపాటు ఇక్కడ చూడురి, మొత్తానికి పోలీసుల నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ, ధర్నా, డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు, నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు, డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కార్ స్పష్టీకరణ, ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి 3 నెలలు వాయిదా వేయాలి, 25,000తోని పోస్టులతో కూడిన మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్లతోని అభ్యర్థులు పోరు బాట ఉగ్రరూపం దాల్చింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన బాట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అర్థమైందా ఇది ప్రజాపాలననో మరి ప్రజలకు సంబంధించి వ్యతిరేక పాలననో? ఇకనైనా మీరు చూడుర్రి, ఇకనైనా మీకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం ఎవ్వరూ రాయట్లేదు. శాటిలైట్ పత్రికలు, శాటిలైట్ ఛానళ్ళు మిమ్మల్ని చూపించడం లేదు. అంటే తెలంగాణ యువత పట్ల, తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వ్యక్తుల పట్ల ఎంత కర్కశంగా ప్రజాపాలన పేరుతోని మిమ్మల్ని నిర్బంధిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది ఇగో ఇక్కడ చూడుర్రి. ఏది పింఛన్లపై దివ్యాంగుల మహాధరణ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 6,000 పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు చేపట్టారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పింఛన్కు సంబంధించి వాళ్ళ యొక్క 6,000 పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇగో ఈ పక్కనే ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 6 నెలలు దాటినా కూడా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ హిమాయత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు అంటూ కూడా చూడొచ్చు. పంచాయతీ కార్మికుల ఆందోళన. 10 నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంపై పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు. వందలాది మంది కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసిళ్ళు. సో పూర్తి స్థాయిలో అర్థమైందా? తెలంగాణలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మౌనం దేనికి సంకేతం? ఓ పక్కన ఆందోళనలు, ఇంకో పక్కన ఆగ్రహ జ్వాలలు, ఇంకో పక్కన నిరసనలు, ఇంకో పక్కన డిమాండ్లు, ఇన్ని రకాలుగా కూడా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. అంటే ప్రభుత్వ పరిపాలన ఏ స్థాయిలో వైఫల్యం ఉందో కూడా చూడొచ్చు. కనీసం యువతకే న్యాయం చేయని ఈ ప్రభుత్వం ప్రజాపాలనని పెట్టుకోవడమే దరిద్రం అని కూడా తెలంగాణ యావత్తు యువత కూడా అంటున్నది. కేవలం పేర్లు మార్చినంత మాత్రానో, లేకపోతే కంచెలు తొలగించినంత మాత్రానో కాదు, ప్రజలకు ప్రజాశ్రేయస్సు కోసం ఉపయోగపడే పనులు చేయర్రి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని చేయమని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మీకు అలాంటి దాఖలాలు కనబడతలేవు. చూసిరు కదా. సో ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, ఉద్యమాలు వాళ్ళకి, కొలువులు వీళ్ళకి. ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా పదవులు. యువతను రెచ్చగొట్టిన తీన్మార్ మల్లన్న, భల్మోరి. నేడు నిరుద్యోగులను పట్టించుకొని వైనం తమకు పదవులు రాగానే అన్నీ మర్చిపోయిన నేతలు విషాన్ని చిమ్మి విద్వేషం పెంచడంలో ముందున్నారు. రెచ్చగొట్టే మాటలతో నిరుద్యోగులను, యువతను తప్పుదోవ పట్టించారు. లక్షలాది కొలువుల పేరుతో భావోద్వేగాలు కల్పించారు. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఉద్యమాలు మొదలయ్యాయి. నాడు నిరుద్యోగులకు ఆశలు కల్పించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా పదవులు పొందారు. నేడు విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాల వైపు కనీసం చూడడం లేదు. అప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా నానా యాగి చేసిన వాళ్ళు ఇప్పుడు తమ కొలువులు రాగానే సైలెంట్ అయిపోయారు. నిరుద్యోగుల మార్చిపై స్పందించలేదు, విద్యాశాఖ ముట్టడిపై మాట్లాడలేదు. అంటే వాళ్ళకేమవసరం? ఇప్పుడు గిన్నె నిండా పువ్వు ఉన్నది, కడుపు నిండా తిన్నారు, అయిపోయా, ఇంకేముంటుంది అలా?
నాడు మాట్లాడిన లీస్ట్ ఏమైనా తక్కువ ఉన్నది అనుకుంటారా? అది శాట భారతం అంతున్నది. ఆ రోజు ఎంతమంది మాట్లాడలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో? ఇవాళ ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి ఏం అవసరం అండి? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవ్వరు ఎజెండా ఏంది, ఏ నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో అని ఆనాడు ఉత్తనే చెప్పలే గొప్ప గొప్ప వాళ్ళు. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత యువత, నిరుద్యోగ యువత. ఎవరైనా కూడా మీ ధర్నాలు రాస్తోరోకోలకు వచ్చి మేధావి వర్గానికి సంబంధించిన వాడిని నేను పలానా వాడిని అంటే వాళ్ళని తరిమి కొట్టండి, మీకే మంచిది. మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం స్పందించే వరకు కూడా చేయండి. నాడు మొత్తం నానాయాగి అంటే అందరు చేస్తారు, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసి వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాట్లాడరండి అంతే. దాంట్లో ఏముంటుంది? దాంట్లో ఏముండదు. ఇక 4 నెలల తర్వాత జీవో విడుదల. లోక్సభ ఎన్నికల ముందు హడావిడి, కోడ్ దృశ్య నియామకాలను నిలిపివేసిన సర్కార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మార్చి 15న జీవో విడుదల చేసిన సర్కార్ ఎన్నికల కోడ్ దృశ్య దాన్ని నిలిపివేసింది. అయితే తాజాగా చైర్మన్ల నియామక ప్రక్రియ ఫైలుకు బయటికి తీసింది అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎట్లా ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి కదా, ఆ విమర్శలన్నింటినీ కూడా కొద్దిగా సైలెన్స్ చేయాలంటే కొంతమందికి పదవులు ఇస్తే, ఆ పదవులు ఇస్తే ఏమవుతుంది అంటే కొద్దిగా ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతా అంటే కొద్దిగా డైవర్షన్ అవుతుంది అనుకుంటా చూడొచ్చు. ఇక్కడ రహస్య ఎజెండాతోనే చంద్రబాబు కుట్రలు చేస్తే కూటమి భాగస్వామ్యం బీజేపీ కూడా కల్లంతే, విజయశాంతి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కలిసి పోటీ చేసినాయి, అక్కడ గెలిచినాయి. కూటమి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పడింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లే అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. ఇది 100కు 100% నిజం. సో తెలంగాణలోనే అలాంటి ఫార్ములా ఉపయోగించి మరొకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకోవాలని, ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను లాగాలే, వారితో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనలో ఉన్నారట. సో మొన్నటి భేటీ దానికి సంబంధించింది అనేది విజయశాంతి గారు చాలా క్లారిటీగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కూటమికి సంబంధించే పూర్తి స్థాయిలో వారి వ్యూహం ఉన్నది. సో వీటన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తరిమి కొడతారు, మళ్ళీ కూడా తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రహస్య ఎజెండా ఏదైతే ఉందో హైదరాబాద్కు సంబంధించిన పర్యటన మీద విజయశాంతి సంచలన కామెంట్లు అయితే చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం ఖబర్దార్ అంటూ కూడా ఎవరు విజయశాంతి అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ కబ్జాకు కుట్ర, బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు, తెలంగాణలోనూ పొలిటికల్ గేమ్, విభజన సమస్యల పేరుతో ఎంట్రీ, కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్గా ఉండాలి, జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఎవరి జగ్గారెడ్డి? ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. ఏం మాట్లాడిండు? తెలంగాణ కబ్జాకు కుట్ర అవుతుంది అంటూ కూడా చెప్పిండు. ఆయన పార్టీ కదా, ఆయనకి ఏమవసరం, రేపో మాపు పదవత్తది కదా. ఎందుకోసం మాట్లాడిండు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలు ఏంటిది అనే కోణంలో మాట్లాడాడు. సో ఇకనైనా కూడా మనందరం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా దయచేసి మనందరం ఆలోచించకపోతే జరగబోయే విపత్తు కూడా ఇదే తారాస్థాయిలో ఉంటుంది అనేది కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు విజయశాంతి అయినా రేపు మరొకరైనా కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఒకటే. విజయశాంతి చాలా క్లారిటీగా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య ఎజెండాగా ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు, కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామ్యమైన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడడానికి కుట్రలు చేసే ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీకి కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు, ఉద్యమాలు తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్తావాన్ని కదలటం నిశ్చింతమైన భవిష్యత్తు వాస్తవం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో విజయశాంతి గారు ఒకటే చెప్పారు. వారు పోస్ట్ చేసిన అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి తెలంగాణ మీద కుట్ర చేద్దాం అనుకుంటే ఉద్యమకారులందరూ కూడా ఏకమవుతారంటూ కూడా చెప్పింది. ఇక్కడ
జగ్గన్న కూడా గదే చెప్తాడు. తెలంగాణ కబ్జా కుట్ర జరుగుతుందంటే వాళ్ళ ముఖ్యమంత్రి మీదనే జగ్గన్న ఎంత క్లారిటీగా చేస్తున్నాడో చూడొచ్చు. మరి బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు నడుస్తున్నారు అంటే మరి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసలు సీసలైన కార్యకర్తలు జాగ్రత్త, మీ పార్టీకి ఏదో ఆపద రాబోతుంది, విపత్తు రాబోతుంది అని అన్న హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్కు వడ్డీతో తిరిగిస్తాం. పిజ్జాదిగూడలో ఇండ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్. రేవంత్ పేరుతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగడాలు. కాంగ్రెస్కు ముగింపు పలకడం ఖాయం. బీఆర్ఎస్ వచ్చాక బాధితులకు న్యాయం, మా నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో వడ్డీతో నిన్న పిజ్జాదిగూడకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇండ్లకు కూల్చివేతకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం. ఆ ఇండ్లు ఎంత అద్భుతంగా కూడా కష్టపడి కన్నీళ్ళు వాళ్ళ యొక్క ఆ చెమటను రక్తపు చుక్కలుగా మార్చుకొని కష్టపడ్డ సొమ్ముతోని ఇల్లులు కట్టుకుంటా ఉంటే దానిని అత్యంత దారుణంగా, ఇక దాన్ని ఎట్లా చెప్పాలి అంటే మీ భాషలో మీ కళ్ళతోనే చూడుర్రి ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారు. ఇక దాన్ని చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అరే ఇదేంది భయ్, ప్రభుత్వం మారినంత మాత్రాన ఇంత దారుణంగా కూడా ఉంటుందా, ఇట్లా కూడా చేస్తారా అనేది నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడ్డది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడుర్రి, దానికి న్యాయం కూడా మీరే చెప్పురు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఇక చూడుర్రి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఖచ్చితంగా కూడా ఇల్లు కట్టుకుంటాం. దేనికి కట్టుకుంటాం? మన ఇల్లు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టేస్తా అంటే ఇక గోడలు ఏ విధంగా దీన్ని కూల్చేస్తారు. ఇక చూడుర్రి పోలీసుల పహారాల నడమ ఎట్లా కూల్చివేతలు కొనసాగుతున్నాయో మీరు చూడొచ్చు. చూడుర్రి వాళ్ళ ఇండ్లు పాపం ఎంత కష్టపడి వాళ్ళకు నచ్చినట్టుగా కట్టుకుంటే ఆ ఇండ్లను కూల్చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండ్లను కూల్చివేస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఎంత కష్టపడి కట్టుకొని ఉంటారు. అగో చూడు, ఓ రక్క వాళ్ళ యొక్క కష్టం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చి ఎంత కష్టపడి కట్టుకున్నారో చూడు, ఎట్లా తొలగిస్తాలో ఈ అన్యాయం పాడుగాను. ఈ కర్మ సలగుండా పార్టీలు మారినంత మాత్రాన ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇక చూడుర్రి ఈ ఘోరం ఇంకెక్కడనున్నదా? కేవలం కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపించరు. ఇక దీన్ని ఎట్లా చూడాలి ఏం కథ అనేది ఇక మీరే ఆలోచించరు. చూడుర్రి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇక చూడుర్రి ఇంత ఘోరమా పిజ్జాదిగూడకు సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నందుకు పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి పహారాల నడుమ ఏం చేస్తున్నారో చూడుర్రి. ఇగో పిజ్జాదిగూడకు సంబంధించిన మేయర్ గారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి బురదలోనే. చూడుర్రి ఒకసారి చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చూడుర్రి ఎంత దారుణంగా వేధింపులు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఏదీ లేదు. సో చూడండి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత ఘోరం ఇంత దారుణం ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? ఇక చూడుర్రి ఇంత ఘోరంగా కూల్చివేతలు ఎట్లా కొనసాగుతున్నాయో ఇక దీన్ని మీరే అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలేస్తున్నా. ఇదే ఈ విషయంతో ఎవరు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంకెక్కడన్నా ఉంటుందా అంటే మీరే ఆలోచించు. ఇక చూడుర్రి ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం కాటికి పోయే రాజ్యం గంతే. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, రేవంత్ రాజ్యం కాదు. ఇది ఏంది అంటే కంచెల రాజ్యం, తుపాకుల రాజ్యం, లాఠీల రాజ్యం, కాటికి కాలు జాపే రాజ్యం అని చెప్పొచ్చు. దాని పేరే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అని చెప్పొచ్చు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా అంటే బాహుబలి సినిమాకు సంబంధించిన సెట్టింగుల కంటే దారుణంగా కూడా వీళ్ళ సెట్టింగ్లు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూసిరు. ఇప్పుడు ఒకసారి చూడుర్రి ఇక చూడుర్రి కంచెల రాజ్యంలో ఇందిరమ్మ పాలన, ఆంక్షలు నిర్బంధాల మధ్య తెలంగాణ ప్రజాపాలనకు అర్థమే మార్చేశారు. గన్ పార్క్, టీజీపీఎస్సీ, విద్యాశాఖ ఎక్కడికి వెళ్ళినా కంచెలే దర్శనమిస్తున్నాయి. మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు, శాంతియుత నిరసనలకే పరిమితమవుతున్న నేతలు. నాడు ఒక్కొక్కడు డప్పా కొట్టిండి, ఇవాళ ఒక్కడు కనబడతలేడు. బామ్మార్దులంతా ఏడ దొబ్బి తిని తాగి పంటున్నారో, ఏ సూటి కేసులకు అలపాటు పడ్డారో, ఎందుకు మొత్తం మరిగిపోయారో కూడా నాకు అర్థమవుతలేదు. నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు మాట్లాడిన ప్రతి మేధావి వర్గం అని చెప్పినోడు, ఆ సంఘం ఈ సంఘం ఆ లొట్ట పీస్ అని చెప్పిన ప్రతి ఒక్కడు ఒక అయ్యకు ఒక అవ్వకే పుడితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. నాడు మీరు 2014 నుంచి 23 వరకు నిరంతరాయంగా కేసీఆర్ ప్రభుత్వం మీద అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిల్లు కదా. ఈరోజు మీరు మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం మీరు చేయకపోతే, పోరాటమే చేయకపోతే ఆ బామ్మార్దులు మాత్రం ఇక మీ కర్మకే వదిలేస్తా. ఒక అయ్యకి ఒక అవ్వకి పుట్టినోడే నా ఒంట్లో
నెత్తురు సావలేదు అన్నాడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పోరాటం చేయనోళ్ళకి హెచ్చరిక, పోరాటం చేసేటోళ్లకు సెల్యూట్. ఎవరైనా పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఓ మేధావి వర్గం అని ఒకడొచ్చిండు, నేను ఆ పదవికి రాజీనామా చేసిన, ఈ ఉద్యోగాన్ని చేసిన అని ఇంకోటి వచ్చిండు, ఇంకోడేమో నేను ఆ పాఠాలు చెప్పినా అని ఒకడొచ్చిండు. ఓ కొడుక రామగోస. ఇది మామూలుగా అనుకుంటుర్రా? తెలంగాణలో ఎంత గోస పెట్టిరు అనుకుంటారు? వాళ్ళ స్వార్థపూరితమైన పదవుల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడారు. ఇక చూడుర్రి, కంచెల రాజ్యంలో ఇందిరమ్మ పాలన ఎలా బతకగల అది ఉంటుంది కదా, ఎలా బతకగలమమ్మ ఈ తెలంగాణలో అన్నట్టుగా ఉన్నాయి నేటి పరిస్థితులు. కాంగ్రెస్ రాజ్యం నిర్బంధాల రాజ్యంగా మారింది. ప్రజాభవన్ ముందు కంచెలు తొలగించి ఆంక్షలు రాజ్యానికి ఇక చెల్లు చిట్టి పాడేశామన్న మాన్యశ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళనకు దిగడంతో ఎక్కడ పడితే అక్కడ కంచెలు వేస్తున్నారు. ప్రజాభవన్ ముందు తొలగించిన కంచెలు సీఎం నివాసం దగ్గర, టీజీపీఎస్సీ కార్యాలయం, విద్యాశాఖ దగ్గర, కనపార్కు దగ్గర ఇలా ప్రతి చోట దర్శనమిస్తున్నాయి. స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేపట్టవచ్చన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కంచెల పాలన సాగిస్తున్నట్లు అంటే, విద్యార్థులంటే భయమా, నిరుద్యోగ యువత అంటే వనక అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఏం లేదు, ఈయన వల్ల ఏమైతే లేదు. పరిపాలన అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఫస్ట్ తెలవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలితే, దాంతోపాటుగా ఇక్కడ జరిగే వాస్తవ కోణాలు ఏంది అనేది మనము చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న కోణాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమని చెప్పిళ్ళు, ఏది ప్రగతి భవన్ అంటే గతం పేరే చెప్తా నేను. ప్రగతి భవన్ ముందు ఉన్న కంచె అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న కంచెను కాస్త హైటు లేపి వాళ్ళకి పోలీసు వాళ్ళకి షెడ్ ఎత్తే కంచెల రాజ్యం అని చెప్పారు. మరి ఇవాళ దీన్ని ఏమంటారు? దొంగల రాజ్యమా? దొంగ కంచెలా, లంగ కంచెలా? ఈ కంచెలన్నీ యాడ్ నుండి వచ్చినాయా? రేవంత్ రెడ్డి గారు ఏందివి? నిర్బంధాలు లేని తెలంగాణ ప్రజారంజకమైన పాలన అంటూ కూడా చెప్పారు కదా. మరి ఇవాళ ఏమైపోయింది మీ పాలన? ఆనాడు మొరిగిన కుక్కలన్నీ ఆడబోయినాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం. ఆనాడు మురిగిన కుక్కలన్నీ ఆడబోయినాయి. ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, కంచెల రాజ్యం. కాటికి పోయే రాజ్యం తప్ప ఇది ప్రజలకేదో మంచి ఆరోగ్యకరమైంది కాదు, ఏది కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసిరు కదా తెలంగాణలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇక శ్రీకాస మాజీ నేత అరెస్ట్, రమాకాంత్ను పట్టుకెళ్లిన పోలీసులు, సింగరేణిలో కలకలం. ఇంట్లో చొరబడి లాక్కెళ్లారన్న మానవ హక్కుల వేదిక. 10 ఏళ్లుగా సాధారణ జీవితం సాగిస్తున్నాడని లేఖలో వెల్లడి. రామకృష్ణ పూర్లో అరెస్టు చేసినట్లుగా చెప్పిన పోలీసులు శ్రీకాస పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నాడంటూ ఆరోపణలు ఖండించిన హక్కుల సంఘం విడుదలకు డిమాండ్. ఆయన ప్రాణాలకు ప్రభుత్వమే బాధ్యత అంటూ కూడా హరీష్ రావు గారు డిమాండ్ చేసిండు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ మొదలుపెట్టిందని, జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై హుక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు అనే వాదనలున్నాయి. ఇక రమాకాంత్ అలియాస్ మహమ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ను పోలీసులు సోమవారం అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న రమాకాంత్ను జమ్మికుంటలోని సొంత ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా చొరబడి ఎలాంటి నోటీసులు లేకుండా, బంధువులకు చెప్పకుండా జీబులో ఎక్కించుకొని పోయినట్లుగా మానవ హక్కుల వేదిక లేఖలో విడుదల చేసింది. మందమర్రి, రామకృష్ణపురం ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు రమాకాంత్ కరపత్రాలు పంచుతుండగా అరెస్టు చేసిన పోలీసులు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని లోతుగా కనుక పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఇలాపై నిర్బంధకాండకు శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, పోరాటాలకు సింగరేణి కార్మిక సమైక్య పూర్తి స్థాయిలో మద్దతిచ్చింది. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గనులపై పోరాటాలు చేసింది. తెలంగాణ ఆవిర్భావం ప్రభుత్వ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో అన్ని విప్లవ సంఘాలు దాదాపుగా తమ కార్యకలాపాలు తగ్గించాయి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఖరికి మాజీ మావోయిస్టులుగా పనిచేసి ఈరోజు ప్రజా జీవితంలో తమ యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు కూడా ఇంకా హుక్కుపాదం, అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా మెప్పు పొందుతుంది అనేది వాళ్ళకే వదిలిద్దాం. ఇక లోకల్ బాకీ 3000 కోట్లు పైసా విధిల్చని కాంగ్రెస్ సర్కార్.
ఏంది పల్లె పట్టణ ప్రగతికి మంగళం, పడకేసిన పారిశుద్ధం చెత్త ఏంది దుర్గంధంతో వ్యాధుల విజృంభణ, పంచాయతీ నిర్వహణలపై 7 నెలల్లోనే నీలి నీడలు, అప్పులు తెచ్చి నెట్టుకొస్తున్న గ్రామ కార్యదర్శులు, మరమ్మతులు కరువై మూలలకు పడిన ట్రాక్టర్లు, పారిశుద్ధ కార్మికులకు వేతనాలు రాక 6 నెలలు, వ్యాధుల బారిన పడిన ప్రజలు, డెంగ్యూ కేసులు నమోదు. బిల్లిస్తారా సావల్న 20 లక్షలు పెట్టి పనులు చేస్తున్న చెల్లింపులేవి. కరీంనగర్లో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం. ఎందుకు పెట్టుకోవాలన్న పెట్టకుర్రి, వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయలేకపోతారు. తెలంగాణ బిడ్డలారా నేను ఒక మాట చెప్తా ఉన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గొప్పోడు అనడానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. 4 పండుగలకు ఊరు మోకాన పోతే ఎట్లుండే గబ్బు వాసన వచ్చేది, ఇవాళ ఊరు మోకాన పోతే కేసీఆర్ పరిపాలన ఎట్లుండే చూసిరు కదా. మళ్ళీ ఇవాళ గదే పారిశుద్ధం అంటే గలీజ్ వాసనతోని చెత్తా చెదారంతో మళ్ళీ నిండిపోతున్నది. మీరే ఆలోచించండి. ఎందుకంటే మార్పు అన్నాం కదా, ఆ మార్పు ఈరోజు ఎంత ఘోరంగా ఉన్నదో చూడొచ్చు. రుణమాఫీకి భూముల తాకట్టు, నిధుల కోసం సర్కార్ అన్వేషణ, 400 ఎకరాలు కుదవబెట్టాలనే నిర్ణయం, మొత్తం 31,000 కోట్ల అవసరం, రుణంగా 20,000 కోట్ల సేకరణ, మిగిలిన నిధుల కోసం తనలాట, పరిశ్రమల శాఖ భూముల తాకట్టు, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేత, పెన్షన్లు కూడా అందుకే ఆపేసినట్లుగా ప్రభుత్వంపై ఆరోపణలు. నేను చెప్పలే, రేవంత్ రెడ్డి వ్యక్తి ఏమో అప్పు చేస్తేనేమో అది శుద్ధపూస అన్నట్టు, దాంతోపాటు రేవంత్ రెడ్డి రుణాలు మన ప్రభుత్వ భూములను కుదోబెడితే అంటే మన ఆస్తులను కుదోబెడితేనేమో మంచి పని, కానీ ఆనాడు కేసీఆర్ చేస్తే తప్పు, ఆనాడు తప్పైందట, ఇవాళ రైట్ అయిందట. వారవ్వా ఏం తెలంగాణ సమాజం పై అద్భుతం, మీరు అసలు కిరాక్, అసలు మన సమాజం అద్భుతం, నిజంగా చెప్తున్నా. అర్చకుల బదిలీ, ఆలయ ఉద్యోగులకు స్థానచలనం ప్రతిపాదనలు సిద్ధం చేసిన దేవాదాయ శాఖ. ఇక దాంతోపాటుగా టోకెన్ విధానం మాకొద్దు, అది పైరవీలకారుల కోసమే, కాంట్రాక్టులను ఉద్యోగులను ఒకే గంటాన కట్టడం సరికాదు, డిఏలు 5,000 కోట్లు, బిల్లులు 3,000 కోట్లు పెండింగ్లోనే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక పేదల ఇండ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా. ఇక దాంతోపాటుగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పారు. ఇక చూడు, అన్నదాతల మరణ మృదంగం, ఒకే రోజు 4 రైతుల ఆత్మహత్య. మొన్న ఖమ్మంలో ప్రభాకర్ బలవాన్ మరణం, కొద్ది రోజుల కిందట దుర్గయ్య బలిదానం, సీఎం జిల్లాలో పురుగుల మందుతో రైతు కలెక్టరేట్లో ఆత్మహత్యయత్నం, రాష్ట్రంలో అగమ్య గోచరంగా పరిస్థితులు, ప్రభాకర్ కేసులో ప్రధాన నిందితుడిని కాపాడుతున్న భట్టి, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పోలీసులను, పాలన గాలికి వదిలేసిన సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రైతు ఆత్మహత్య చేసుకోలే, అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట ఇస్తే మాట మీద ఉండడు, ఈయన కథ ఉంటుంది, ఈయన మాట మీద ఉండడు. నేను చెప్తున్నా కదా. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య సంచలనంగా మారింది. పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో పాము చెరువుకు సమీపంలో ప్రభాకర్ ఆయన కుటుంబం సభ్యులకు 7.05 ఎకరాల భూమి ఉంది. ప్రభాకర్ తన భూమిలో చెరువు మట్టి పోయించుకున్నాడు. అయితే ప్రభాకర్ చెరువు మట్టి పోయించుకొని సాగు చేస్తున్న మత్స్య సంఘం సభ్యులు అభ్యంతరం తెలిపి ప్రొక్లైన్తో పెద్ద గుంతలు తవ్వి ప్రభాకర్ని ఇబ్బంది పెట్టారు. వారి ఇబ్బందులకు సంబంధించి కూడా కనీసం చర్యలు తీసుకోలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇదేనా రేవంత్ రెడ్డి పరిపాలన అంటే, ఇక మీరే చూడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దాంతోపాటు నిరుద్యోగ యువత అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ బాధను చూడన్నా అని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక మాట ఏంది అంటే ఒకసారి చూడాలి. ఎందుకు అంటే మన ఇంటి బిడ్డలే కదా, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా మన ఇంటి బిడ్డలే కదా. ఈరోజు ఒకసారి చూద్దాం. ఇక చూడుర్రి ఏమంటున్నారు, ఏం కథ అని. పోస్ట్ పోన్ డిఎస్సి పోస్ట్ పోన్ విషయంలో హెల్ప్ చేయండి సార్ అన్నా. నేను నిరంతరం మీకోసం మాట్లాడుతున్నా, అనుక్షణం మీకోసం మాట్లాడుతున్నా, మీకోసమే మాట్లాడుతున్నా. డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి. ఇగో ఎంత మొత్తుకున్నా, మీరు ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రజలకు వినబడదు, కనబడదు. తెలంగాణ నాశనం అవ్వడానికి కారణం మన వాళ్ళే, నిరుద్యోగులు, రైతులు. మన తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం స్టార్ట్ అయిందేమోనని అనిపిస్తుందన్న గారు. తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం స్టార్ట్ అయింది రంజిత్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి ఆందోళన వాళ్ళ యొక్క కామెంట్ల రూపంలో ఎట్లా చెప్తున్నారు చూడుర్రి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, పోస్ట్ ఫోన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా. ఇక ఇంత దారుణంగా ఉన్నాక ఇంకేం చెప్తాం. ఇగో ఇంత క్లారిటీగా రాసిండి నేను చూడుర్రి. తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా మనం ఎంత మొత్తుకున్నా ఏం కనబడదన్నా వీళ్ళకు. తెలంగాణ ఆగమైపోయిందన్న, ఇప్పుడు ఏం చేద్దామన్నా అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆ కామెంటును మీరే చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత స్పష్టంగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకేమున్నదండి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒకటే అంశం అండి.
ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మీద ఏమైపోయింది ఏం కథ అనేది చూస్తున్నాం. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయరు. ఎందుకు లైక్ చేయమంటానంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా నా వెంట మీరు నిల్చున్నారు, నాకు బలంగా ఉన్నారు అనేది ఒకటి. రెండోది ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి. ఇన్నాళ్ళు మీరు చూసిన అన్ని దొంగ ఛానళ్ళు, దొంగ పేపర్లు అనేది నేను బట్టలు ఇప్పి చూపెట్టిన. ఇగో దశమ్మకు నిరుద్యోగుల గురించి రాయలే, వెలిగమ్మకు కనిపించలే, ఆంధ్రజ్యోతికి కనిపించలే, ఆదాబ్కు కనవల్లే. ఎవరు చెప్తారు మరి? వైఆర్టీవీ చెప్తున్నది కనుక ఖచ్చితంగా కూడా మీరు అందరూ